మన వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణప్ప సార్ గారు చెప్పినట్టు జరగబోయేటువంటి మార్చి 9వ తారీఖున జరగబోయేటువంటి భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శత జయంతి సందర్భంగా ప్రతి ఒక్క కూడా కార్మికులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా మేము తెలియజేస్తున్నాం. అయినా మన కృష్ణప్ప సార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కార్మికుల కోసం పుట్టినటువంటి జెండా ఎర్ర జెండా చేసినటువంటి పోరాటాలు ఏమిటి అనేటువంటి విధానాలపైన మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ జరిగినటువంటి చరిత్రను జరగబోయేటువంటి చరిత్రను కూడా ఆ యొక్క సభలో ప్రస్తావన చేస్తారు. అలాంటి ప్రస్తావన చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో మార్చి 9వ తేదీన ఆదివారం రోజు జరుగుతున్నాయి. ఈ శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. వీటికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ కె నారాయణ గారు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు కె రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు గారు, అలాగే ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పెంచలయ్య గారు ఈ శత జయంతి ఉత్సవాలకు రాబోతున్నారు. అలాగే జానపద గేయాలు, పల్లి శుద్ధులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా కార్మిక కర్షక పేదల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి మరి ధనిక వర్గాలపైన అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన నిలిచినటువంటి నేపథ్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ శత జయంతి ఉత్సవాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో రైతు సంఘం కానీ, వ్యవసాయ కార్మిక సంఘం కానీ, ఆటో, అమాలి, రిక్షా, బిల్డింగ్ వర్కర్సు, కార్పెంటర్సు, అట్లాగే ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, మిగతా ఉన్నటువంటి కార్మిక కర్షక విద్యార్థి మేధావి సంఘాలు మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని అప్పీల్ చేస్తున్నాం.